హిందూ జీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. దశాబ్దాల నాటి వివాదానికి తెరదించి రామజన్మ భూమి రాముడిదే అంటూ తేలిన సందర్భంగా అక్కడ రామ మందిరం నిర్మించడం ప్రతి హిందువుకి ఆనందకరమైన విషయం. అసలు ఈ అయోధ్య పట్టణం చరిత్ర ఏంటి, అయోధ్య నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు చాలామందికి తెలిసి ఉండదు. ఇప్పుడు ఆ చరిత్ర గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయోధ్య గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు కొత్తగా మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. అయోధ్య నగరం చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. శ్రీరాముడు ఈ అయోధ్య నగరంలో జన్మించినట్లు మనకు చరిత్ర చెబుతోంది. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే ఈ అయోధ్యపురి. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలమే ఈ అయోధ్య నగరం. అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణము. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్కు ఆనుకొని సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పటి కాలంలో అయోధ్య నగరం కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన నగరము. రామాయణాన్ని అనుసరించి చూస్తే ఈ నగరము 9000 సంవత్సరాల క్రిందటిదిగా మనకు తెలుస్తోంది. రామాయణంలో అయోధ్య నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. అయోధ్యను రాజధానిగా చేసుకొని సూర్యవంశ రాజైన ఇక్ష్వాకుడు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. 63వ సూర్యవంశ రాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నత వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలో ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజలు విశ్వనీయత గురించి గొప్పగా వర్ణించబడింది. అయోధ్య నగరానికి అసలు అయోధ్య అనే పేరు ఎందుకు వచ్చింది? మహారాజైన ఆయుధ్ పురాణాలలో శ్రీరాముని పూర్వీకుడుగా పేర్కొనబడింది. అతడి పేరులోని సంస్కృత పదమైన యుధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అంటే అపరిచితుడు అని అర్థం. కనుక ఈ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ శక్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరాన్ని అయోధ్య అని పిలువబడింది. అది కూడా సంస్కృతంలో అయోధ్య అని అర్థం ఇస్తుంది. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన శ్రీరామచంద్రుడు పాలించాడు. స్కంద పురాణంతో పాటు ఇతర పురాణాలలో భారతదేశంలోని 7 మోక్ష పురాణాలలో అయోధ్య ఒక్కటి అని చెబుతున్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలలో ఈ పురాణాలు అతి ముఖ్యమైనవి. అధర్వణ వేదం అయోధ్య దైవ నిర్మితమని, అది స్వర్గ సమానమని పేర్కొన్నది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవస్వత మనువు కుమారుడైన ఇక్ష్వాకుడు నిర్మించి పాలించాడని పురాణ కథలు వివరిస్తున్నాయి. ఈ వంశం వాడైన పృథువు వలన ఈ భూమికి పృథ్వీ అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం రాజు మాందాత సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు ఈ రాజ్యాన్ని పాలించాడు. హరిశ్చంద్రుడు సత్య వాక్ పరిపాలనకు ప్రసిద్ధి చెందినవాడు. ఆయన వంశం రాజుల గొప్పతనానికి తన సత్య వాక్ పరిపాలనతో మనతను తీసుకువచ్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించాడు. ఆ యాగంతో విఘ్నం వైదొలగించి ఆయన ముని మనవడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. అనంతరం వచ్చిన రఘు మహారాజు రాజ్య విస్తరణ చేసి పెరుగడించి సూర్యవంశంలో మరో వంశకర్త అయ్యాడు. రఘు మహారాజు తర్వాత సూర్యవంశం రఘు వంశంగా కూడా పిలువబడింది. రఘు మహారాజు మనవడు దశరథుడు. దశరథుడి కుమారుడు శ్రీరామచంద్రుడు 16వ శతాబ్దంలో అక్కడ ఉన్న రాముడి ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారు. దీంతో వివాదం ప్రారంభమైంది. 1528లో ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారు. రాముడి జన్మభూమిలోని ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారనే ఆగ్రహంతో 1992లో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. దీంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. 1949 డిసెంబర్ మసీదులో రాముడు సీతాదేవిల విగ్రహాలు కనిపించాయి. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యూపీ సీఎంతో మాట్లాడారు. విగ్రహాలు మసీదు నుంచి తొలగించాలని చెప్పారు. అయితే దీనిపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలు తొలగించేందుకు నిరాకరించారు. దీంతో అప్పుడు మసీదు గేట్లు మూసుకున్నాయి. ఆ తర్వాత 40 ఏళ్లకు అంటే 1989లో రాజీవ్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారనే వాదనలు ఉన్నాయి. మసీదు గేట్లు ఓపెన్ చేయాలని చెప్పారు. దీంతో విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వంటి హిందుత్వ సంస్థలు, బీజేపీ పార్టీ అక్కడ రామాలయం నిర్మించేందుకు ప్రచారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అద్వానీ రథయాత్ర
ఆ తర్వాత మసీదు కూల్చివేత సంఘటనలు చోటు చేసుకున్నాయి. 400 ఏళ్ల నాటి మసీదును కూల్చేశారు. అక్కడ అంతకు ముందున్న రామాలయాన్ని కట్టాలని డిమాండ్ చేశారు. 1992లో ప్రభుత్వం మసీదు కూల్చివేత ఘటనపై లిబర్హాన్ కమిటీని వేసింది. ఆ తర్వాత 1528వ సంవత్సరంలో మొఘల్ రాజు అప్పటికే అక్కడ ఉన్న రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదు నిర్మించారని హిందువులు ఆరోపించారు. అయోధ్య రాముడి పుట్టిన స్థలంగా కొలుస్తారు. అలాంటి అయోధ్యలో ఆలయాన్ని కూల్చేసి బాబ్రీ మసీదును కట్టాడని చెప్పారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కట్టిన కారణంగానే హిందూ ముస్లింల ఘర్షణలు మొదలయ్యాయి. తొలిసారి 1853వ సంవత్సరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నట్లుగా చెబుతారు. ఈ స్థలం గురించి దశాబ్దాలుగా వివాదం ఉండడంతో 1859లో బ్రిటిష్ ప్రభుత్వం రెండుగా చేసి ఫెన్సింగ్ చేసింది. లోపలి స్థలం మసీదు కోసం, బయటి స్థలం హిందువుల కోసం ఉద్దేశిస్తూ విభజించింది. 1885లో ఈ స్థల వివాదం తొలిసారి కోర్టుకు వెళ్ళింది. ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంలో రాముడి ఆలయం కోసం ప్రత్యేకంగా భూమి కేటాయించాలని మహంత్ రఘుబీర్ దాస్ ఫైజాబాద్ న్యాయస్థానంలో అప్పీల్ చేశారు. 1949లో మసీదులో శ్రీరాముడు మరియు సీతాదేవిల విగ్రహాలు కనిపించాయన్న విషయంపై ఇరు వర్గాల మధ్య రగడ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు సివిల్ సూట్ను ఫైల్ చేశాయి. వివాదం ఉండడంతో ప్రభుత్వం ఈ స్థలం గేటుకు తాళాలు వేసింది. దానిని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది. 1984లో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో పలు హిందూ సంస్థలు, హిందువులు ఓ కమిటీగా ఏర్పడ్డారు. రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయ నిర్మాణమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పడింది. ఆ తర్వాత అది బీజేపీ నేత ఎల్కే అద్వానీ చేతుల్లోకి వెళ్ళింది. గేట్ ఓపెన్ చేయాలని, అక్కడ హిందువులను పూజలు చేయనివ్వాలని 1986లో జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత పలువురు ముస్లింలు కలిసి బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. తర్వాత 1989లో విశ్వ హిందూ పరిషత్ నేతలు రామాలయ నిర్మాణం కోసం నడుం బిగించారు. మసీదు పక్కనున్న ఖాళీ స్థలంలో రామాలయం కోసం పునాది రాయి వేశారు. 1990లో నాటి ప్రధాని చంద్రశేఖర్ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చేశారు. 2002లో వాజ్పేయి ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్య సెల్ ప్రారంభించింది. తర్వాత 2002లో అయోధ్యకు వెళ్లి వస్తున్న కరసేవకుల రైలుపై దాడి చేశారు. దానిని తగలబెట్టారు. ఈ ఘటనలో 58 మంది హిందువులు చనిపోయారు. దీనికి ప్రతిగా గోద్రా అల్లర్లు జరిగాయి. అందులోనూ వందలాది మంది ముస్లింలు చనిపోయారు. అయోధ్య బాబ్రీ స్థలం ఎవ్వరిదో తేల్చేందుకు 3 జడ్జీల నేతృత్వంలో హైకోర్టు 2002 నుంచి వాదనలు వినడం ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2003లో మసీదు ముందు రాముడి ఆలయం ఉండేదా అని తేల్చేందుకు ఆర్కియాలజిస్టులు సర్వే ప్రారంభించారు. 2003 ఆగస్టు నాటికి ఆర్కియాలజిస్టుల సర్వేలో మసీదు కింద రాముడి ఆలయం ఆనవాళ్లు లభించాయి. తర్వాత 2005 జూలైలో ఇస్లామిక్ మిలిటెంట్లు వివాదాస్పద భూభాగంపై దాడి చేశారు. ఈ ఘటనలో సెక్యూరిటీ ఫోర్స్ 5గురిని హతమర్చింది. మసీదు 2009 జూన్లో లిహార్హాన్ కమిషన్ మసీదు కూల్చివేతపై నివేదిక ఇచ్చింది. ఇందులో బీజేపీ నేతల పేర్లున్నాయి. వివాదాస్పద భూమిని 3 ముక్కలు చేస్తూ 2010 సెప్టెంబర్ నెలలో అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఒకటి రామాలయం కోసం, రెండవది మసీదు కోసం, మూడవది నిర్మోహి ఆకారకు కేటాయించింది. దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్లారు. 2010లో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేతపై కేసు వేసిన పిటిషనర్ హష్మీం అన్సారీ 2016లో చనిపోయారు. చాలా సంవత్సరాల వాదనల తర్వాత 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటిస్తూ 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని, సున్నీ బోర్డుకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలం కేటాయించాలని తెలిపింది. ఆలయ నిర్వహణ పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇన్ని అల్లర్లతో, అలజడులతో రాముడు తన ఇంటికి చేరుకుంటున్నాడు. ఈ పుణ్య స్థలంలో రామమందిరం 2.77 ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. మొదటి అంతస్తులో 160, రెండవ అంతస్తులో 74 స్తంభాలతో నిర్మాణ పనులు జరిగాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడి చిన్ననాటి బాలరూప విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బారు ఉంటుంది. మందిరంలో 5 మండపాలున్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలున్నాయి. ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. మందిరానికి తూర్పు వైపు సింహద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలికి వెళ్ళాలి.
మందిరంలో వికలాంగులకు, వృద్ధులకు సౌకర్యార్థం ర్యాంపులు మరియు లిఫ్ట్లు ఉన్నాయి. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించబడింది. మందిరంలోకి 4 మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుడి గుడి ఉంది. మందిర సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి ఉంది. అయోధ్య నిర్మాణంలో ఎక్కడా కూడా ఇనుమును ఉపయోగించలేదు. ఇక దశాబ్దాల కల నెరవేరి అయోధ్యలో దివ్యరామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమంలో అయోధ్య రామాలయంలో వారం రోజుల ముందు నుంచే ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు జరగనున్నాయి. జనవరి 15వ తేదీన ప్రారంభం కానున్న ఈ అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 22వ తేదీన అయోధ్య గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇంత గొప్ప మహిమగల అయోధ్య పుణ్యక్షేత్రాన్ని మన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ఆ శ్రీరాముణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుందాం. జై శ్రీరామ్.